డాడీ 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 నా కత్తేది, నా గుర్రం ఏది? కత్తేవి డాడీ? కలవరిస్తున్నావా ఏమిటి? యుద్ధం చేస్తున్నట్టుగా కల వచ్చిందిరా. యుద్ధం అలాగే ఉందిలేండి. కత్తిద్దాలు చేసిన కాలంలో వాడిన కార్లే మనం వాడుతున్నాం. ఆడపిల్లి వారి కార్లు చూడండి, లేటెస్ట్ గా ఎంత బాగున్నాయో. ఒరే మురళి, పెళ్ళాము కారు ఎప్పుడు పాత మోడల్లో ఉంటేనే బాగుంటుందిరా. పద. అయ్యగారు మగపెళ్లి వారు వచ్చారండి. రండి రండి బాబు గారు. నమస్కారం. నమస్కారం అండి. ఇంత దూరం ఈ కారులో వచ్చారా? ఫ్లైట్ లో రాకుండా? నాకు విమానం అంటే భయం అండి. అది ఎక్కడం కాదు కదా, పైన విమానం వెళ్తుంటే కనీసం కింద నడవను కూడా నడవను. ఎందుకంటే విమానం కిటికీలోంచి బయటకు ఎవడైనా తుప్పుకుని ఉమ్మేస్తాడేమో భయం. అది సరేగానా అబ్బాయి, నువ్వేదో ముఖ్యమైన పని మీద వస్తున్నానని ఉత్తరం రాశావు. ఏంట్రా అది? ఏం లేదత్తయ్య, అమ్మాయి చదువు పూర్తయిపోయింది, ఇక పెళ్లి చేసేద్దామని. చూసారా, నేను చెప్పరా? అదే. పోమమ్మా, నాకు సిగ్గేస్తుంది. పెద్దడికి సిగ్గైతే నాకు కూడా సిగ్గిరమ్మా. మీరెందుకయ్యా సిగ్గుపడ్డం? భలే వాళ్లే. పెళ్లి కొడుకుని చూసినట్టు ఉంటుందని వచ్చాం. అతనిది ఊరే. ఒరే, నేను నీ తల్లినిరా. నా దగ్గర ఈ డొంక తిరుగుడెందుకు? సూటిగా చెప్పు. ఇందులో డొంక తిరుగుడేముందమ్మా? కాబోయే అల్లుడు ఈ ఊరు బనీన్ల కంపెనీ ఓనర్ గారు అబ్బాయి. రాయ్ లేవరా, లేచి నిలబడు. యారా, ఎన్ని గుండెలరా నీకు? నీ కూతురికి వరుసైన ఇద్దరు కుర్రాళ్ళు ఇంట్లో ఉండారని తెలిసి కూడా వాళ్ళని కాదని ఏరే సంబంధం చూశానని చెప్తావా నాకు? అమ్మా, అర్థం పర్థం లేకుండా కోపం తెచ్చుకో. కవితను వీళ్ళకిచ్చి పెళ్లి చేయాలా? అవునరా, ఏ వాళ్ళకి ఏం తక్కువ? బంగారు తండ్రులరా వాళ్ళు. ఒక్కటి చెప్పనా అమ్మా, నేను నీ కొడుకును నిజమే, కానీ నా బిడ్డకు తండ్రిని. దాని సుఖ సంతోషాలు నాకు ముఖ్యం. అది బాగా చదువుకుంది. చదువుకున్న వాడికిచ్చి పెళ్లి చేస్తే దాని జీవితం హాయిగా గడుస్తుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. తీసుకుంటావురా, నిర్ణయం తీసుకుంటావు. నీ కళ్ళకి డబ్బు పరులు కమ్మి మేము నీచంగా కనపడుతున్నాం. ఒరే, ఈ పల్లెటూరు ముసల్ది అట్లమ్ముకుని నేను చదివించకపోయి ఉంటే నువ్వు ఈ ఊళ్ళో మట్టి పిసుక్కుని బతికేవాడివి. నీ కూతురు ఈ ఊళ్ళో నాట్లేసుకుని బతికేదిరా, అది గుర్తుంచుకో. అది కాదమ్మా. నోరు మొయ్యి. డబ్బుని గురించి మాట్లాడకు, అది అశాశ్వతమైంది. దాన్ని చూసుకుని ఎగిరెగర పడకు. ఒరే, దేవుడు ఈ చేతేళ్ల మధ్యన ఖాళీ ఎందుకు పెట్టాడు? ఇలా డబ్బు పట్టుకుంటే అలా జారిపోతాయి. కానీ రక్త సంబంధం ఉంది చూసావు, అది జన్మ జన్మలకే నిలబడుతుందిరా, జన్మ జన్మలకే నిలబడుతుంది. ఈ రోజుల్లో బంధుత్వం గురించి పెద్దగా ఎవరు పట్టించుకుంటున్నారమ్మా? నీతో మాట్లాడటం నా బుద్ధి తక్కువరా. చెవులో నోట్ల కట్లు దోపుకున్నాడికి నా మాటలు ఎక్కడ వినపడతాయి? మాయ చెప్పింది కూడా న్యాయంగా ఉంది కదా అమ్మమ్మ. మరి చదువుకున్న అమ్మాయికి చదువుకున్న వాడిని ఇచ్చి చేయాలి కదంటే. నోరు బొయ్యండి రా సన్నాసుల్లారా. అక్షరం ముక్క రాకపోతే అద్దనా కూడా పనికిరారా. బడికెళ్ళి చదువుకోండిరా, బాగుపడతారని నెత్తి నోరు మొత్తుకున్న మాట విన్నారా? ఇప్పుడు అనుభవించండి రా. మీరు చదువు లేకపోబట్టాగా ఈయన గారు పెద్దగా చదువుకున్న సంబంధం చూసుకున్నాడు. బాబు, నేను మిమ్మల్ని పెళ్లికి పిలవటానికి వచ్చాను. మీరైనా రాగలిగితే సంతోషిస్తాను. వస్తాను. మావయ్య 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 మావయ్య, ముసలిది ఏదో కోపంగా మాట్లాడిందని నువ్వు కోపం చేసుకుంటావా? కన్న కొడుకు కదా అని ఏదో చిన్న మాట అంది. కన్న తల్లి కదా అని నేను పిలుద్దామని వచ్చాను. వచ్చినందుకు తగిన మర్యాద జరిగింది. ఇదిగా రా, వెళ్దాం. మావయ్య, నా మాట విను మావయ్య. అత్తయ్య, నువ్వైనా మావయ్యతో చెప్పత్తయ్య. బతిమాలంటే చంపేస్తా గాడిద. పోరా పో, రేపు నువ్వు చచ్చాక కారు బంగ్లా నీతో పాటు పట్టుకోదు కాని పోరా. ఏంటా మాట్లాడు? చంపేస్తా నోరెత్తావంటే. చూడండిరా, ఎంత జరుగుతాండా. అదేమి ఎరగని నంగనా చెల్లె అట్టా నిలబడిందో, తల్లెండా పుట్టుడు పూలెట్టుకుని టింగురంగామంట వచ్చింది. ఏమే, నీ కూతురు కోసం నా కొడుకు నాకు కాకుండా చేస్తావా? నా కడుపులో చిచ్చు పెడతావా? నువ్వు బాగుపడతావంటే నువ్వు నాశనం అయిపోతావే. నువ్వు పురుగులు పడిపోతావే. నీ కుటుంబం సర్వనాశనం అయిపోతే మీరు మట్టి కొట్టుకుని పోతారు. నువ్వు మట్టి కొట్టుకుపోతావు, నువ్వు మట్టి కొట్టుకుని పోతావు, మట్టి కొట్టుకుపోతారు. ఇంకా ఏం చేస్తున్నారమ్మా? అవతల ముహూర్తానికి టైం అయిపోతుంటేను. అయిపోయింది వదిన గారు. త్వరగా రెడీ చేసి కళ్యాణ మండపానికి అలాగేనండి. మేము ముందుగా బయలుదేరుతాం. పద పార్వతి.
ఏమిటండి ఒక పక్క మన అమ్మాయికి పెళ్లి జరగబోతుంటే మీ మొహంలో ఎక్కడా సంతోషం కనిపించదే? సంతోషంగా ఎలా ఉండగలను పార్వతి? ఈ పెళ్లి పేరుతో మరో 2 లక్షల అప్పు పెరిగింది. మనకి అప్ప? అవును, మన ఆస్తికి రెట్టింపు అప్పు. ఆడదానివి నువ్వు భయపడతావని నాడు నీకు చెప్పలేదు. అంత తప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందండి? ఈ వ్యాపారంలో తప్పలేదు. ఈ పెళ్లి జరగనివ్వండి, ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. హ్మ్. హలో, అమ్మా కవిత, అమ్మా, మీ అమ్మ వెళ్ళిపోయింది. నేను చనిపోతున్నానని బాధపడటం లేదమ్మా, కానీ నీ పెళ్లి చూడకుండా వెళ్ళిపోతున్నానన్నదొక్కటే బాధ. దేవుడనే వాడుంటే నీ పెళ్లి రంగరంగ వైభవంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. అమ్మా, ఎంతసేపు ఇలా పరిగాపులు పడి కూర్చోవాలి అండి? నా 1,00,000 రూపాయల మాట ఏంటి? నీ పెళ్లి నా శ్రార్థం వల్లే ఉంది. నా పెళ్లికి వచ్చి పెట్రోల్ మార్క్స్ రేటు పెరిగించమన్నట్ట వెనకటికి నీళ్ళు పడకూడదు. ఓ పక్క ఆ పిల్ల తల్లిదండ్రులను పోగొట్టుకుని కంటికి మిల్టికి ఏకతారుగా ఏడుస్తుంటే నా 1,00,000 రూపాయల మాట ఏమిటి, యక్ష ప్రశ్నలు ఏమిటి? చిచ్చి, ఏ మనుషులే మీరు? అరే మురళి ఇట్రా. ఏమిటి డాడీ? ఇందులో 1,00,000 రూపాయలు తీసి వాడు మొహాలు కొట్టిపోతాడు. చాలా థ్యాంక్స్ అండి, వస్తాం. పోవయ్యా, సాటి మనిషి కష్టాల్లో పాలు పంచుకోలేవు. నువ్వు ఒక మనిషివేనా? వెళ్ళు. నువ్వేం బెంగపడకమ్మా, నీ వెనక అండగా నేనున్నాను. ఎన్నో ఏళ్లుగా మా నాన్నగారికి ఆప్తులుగా ఉన్న వాళ్ళంతా అప్పులు వాళ్ళగా మారి మాకు అన్యాయం చేశారు. పుట్టింటి సారి తీసుకుని మీ గడప తొక్కవలసిన కోడలికి మీరే సాయం చేస్తున్నారు. మీరు నా కంటికి దైవం కంటే మిన్నగా కనిపిస్తున్నారు మావయ్య. మనిషికి మనిషి సాయం చేసుకోకపోతే మానవ జన్మకు అర్థమే ఉంటుందమ్మా. నాకే కనుక శక్తి ఉంటే మీ అప్పులన్నీ తీర్చేసేవాళ్ళని. కానీ ప్రస్తుతం 1,00,000 రూపాయలు కూడా సర్దలేని స్థితిలో ఉన్నానమ్మా. మా అబ్బాయి అమెరికా నుంచి వచ్చిన దగ్గర నుంచి మా డొక్కు కారు వద్దు, ఫారెన్ కారు కావాలని గొడవ పెడుతున్నాడమ్మా. ఎలాగూ నీకు కాలం అవసరం లేదు కదా, నేను పట్టుకెడుతున్నా. అయినా నువ్వేమీ బాధపడకమ్మా, నువ్వు నా కూతురు లాంటి దానివి. ప్రస్తుతం నువ్వు ఉన్న అంతస్తుకు సరిపోయే సంబంధం చూసి నేను దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాను. డాడీ, ఇంకేం మాట్లాడుకో, వెళ్ళి కారులో కూర్చో. ఇంకా స్టాలిస్ అయితే ఇంకో అప్పులాడు వచ్చి ఆ కారు పట్టుకుపోతాడు. అసలే అమ్మాయి బాధపడుతుంటే నువ్వు ఒకడివి. చూడమ్మా, ప్రస్తుతానికి ఈ 200 ఖర్చులు కొంచెం. చూడమ్మా, చాలా రోజులుగా మా చిన్నమ్మాయి తెల్లబొచ్చు కుక్క పిల్ల కావాలని చంపు తింటోంది. దీన్ని నేను తీసుకెళ్తాను. పోనీ నీకు ఇచ్చిన 200 దీనికోసం అనుకో, వస్తానమ్మా. నాకే ముద్దొస్తుంది, పిచ్చి ఉండ. చూడమ్మా,
నువ్వేమీ బాధపడకు, నీ వెనకాల కొండంత అండగా నేనున్నాను. వస్తానమ్మా.